హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. 21st టాపిక్ వచ్చేసి ఆర్బీఐస్ మానిటరీ పాలసీ. ఆర్బీఐస్ మానిటరీ పాలసీ చాలా ఇంపార్టెంట్ టాపిక్. మానిటరీ పాలసీకి సంబంధించి తరచూ పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. అది ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, ఏ పోటీ పరీక్ష అయినా కూడా మానిటరీ పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. భారతదేశంలోనే బ్యాంకులకే బ్యాంకు, సుప్రీం బ్యాంక్ లేదా అపెక్స్ బ్యాంక్, ఏ పేరుతో పిలిచినా కూడా దేశంలోనే అత్యున్నత బ్యాంక్ ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దేశంలోనే అత్యున్నత బ్యాంక్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కల్పించబడిన ప్రధాన విధి ఏంటి? దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని కూడా నిర్వహించడం మరియు నియంత్రించడం. సో దేశంలోని ఆర్థిక వ్యవస్థను నిర్వహించడం, నియంత్రించడంలో ఆర్బీఐ యొక్క పాత్ర ఏంటి అంటే మానిటరీ పాలసీ, ద్రవ్య పరపతి విధానం అంటాం. సో ద్రవ్య పరపతి విధానంలో భాగంగా ఆర్బీఐ కీలకమైన పాలసీ రేట్లను ప్రకటిస్తుంది. ఈ పాలసీ రేట్లు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. వీటి గురించి పోటీ పరీక్షలో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. అండ్ దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వహించడం, నియంత్రించడంలో రెండు పాలసీలు ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఫస్ట్ వచ్చేసి ఫిస్కల్ పాలసీ. ఫిస్కల్ పాలసీ తెలుగులో ఏమంటాం? ఫిస్కల్ పాలసీ అంటే కోశ విధానం అంటాం. సో కోశ విధానం అనేది ఎవరి ప్రధాన విధి? ప్రభుత్వానికి సంబంధించిన అధికారం. సో ప్రభుత్వం అంటే ఏంటి? దేశమంతా అమలయ్యే ప్రభుత్వం ఏంటి? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఫిస్కల్ పాలసీలో భాగంగా ప్రతి సంవత్సరం బడ్జెట్ ని ప్రవేశపెడతారు. సో బడ్జెట్ లో చూడండి చాలా వరకు గణాంకాలు ఉంటాయి. ఆ గణాంకాలు ఏవైతే ఉంటాయో దేశ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి కీలకమైన పాత్ర పోషిస్తాయి. సో భారత ప్రభుత్వానికి సంబంధించి ఫిస్కల్ పాలసీ ఇంపార్టెంట్. అందులో భాగంగా ఎగ్జాంపుల్ బడ్జెట్ అనుకోండి. ఇటీవలే నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, పార్లమెంట్ లో రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంటున్నాను. ఆర్థిక సంవత్సరం అనేది ఏ రోజుతో ప్రారంభమవుతుంది? ఏప్రిల్ 1తో ప్రారంభమవుతుంది. అందుకే నూతన బడ్జెట్ అనేది అమల్లోకి వచ్చింది ఏప్రిల్ 1 నుండి. ప్రస్తుతం నూతన బడ్జెట్ 2021-2022 ఆర్థిక సంవత్సరానికి ఉద్దేశించిన బడ్జెట్ అమల్లోకి రావడం జరిగింది. అదంతా కూడా ఫిస్కల్ పాలసీ అనుకోండి. అండ్ సెకండ్ పాలసీ, సెకండ్ విధానం చాలా ఇంపార్టెంట్, మానిటరీ పాలసీ. సో మానిటరీ పాలసీ అనేది ఎవరి అధికారం అంటే భారతదేశంలో బ్యాంకులకే బ్యాంక్ ఏంటి? ఆర్బీఐ. సో మానిటరీ పాలసీ లేదా ద్రవ్య పరపతి విధానంలో భాగంగా ఆర్బీఐ తరచూ ఆర్థిక వ్యవస్థలోని పరిస్థితులను అబ్జర్వ్ చేస్తారు. పరిస్థితులు అంటే ఏంటి? మనం ఆర్థిక వ్యవస్థలో చాలా సమస్యలు చూస్తాం. ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణ పరిస్థితులు కానివ్వండి, ద్రవ్యోల్బణ పరిస్థితులు వాటిల్లే అనుకోండి, ఆర్బీఐ ఏం చేస్తుంది? కీలకమైన పాలసీ రేట్లలో కూడా మార్పులు చేర్పులు చేస్తుంది. ఇలా కీలకమైన అంశం మానిటరీ పాలసీకి సంబంధించి. ఇటీవల ఆర్బీఐ ఆధ్వర్యంలో, ఆర్బీఐ చీఫ్ ప్రస్తుతం ఎవరు? శక్తికాంత దాస్ గారు. చాలా ఇంపార్టెంట్. ఆర్బీఐ చీఫ్ అంటున్నాను. ఆర్బీఐకి సంబంధించి చీఫ్, ఆ హోదాను ఏమని పిలుస్తాం? గవర్నర్. సో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గారి ఆధ్వర్యంలో ఆర్బీఐకి సంబంధించి పాలసీ మీటింగ్ జరిగింది. పాలసీ రివ్యూ మీటింగ్ లేదా పాలసీ మీటింగ్ అంటాం. ప్రతి క్వార్టర్లీకి కూడా ఆర్బీఐ సమావేశం అవుతుంది. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని కీలకమైన పాలసీ రేట్లను ప్రకటించడానికి. సో ఇటీవల పాలసీ మీటింగ్ ఏ డేట్ల మధ్య జరిగింది అంటే ఏప్రిల్ 5వ తేదీన ప్రారంభమైంది, నిన్నటితో ముగిసింది. సో ఏప్రిల్ 7తో ముగిసింది. సో ఈ మీటింగ్ లో ఆర్బీఐ తీసుకున్న కీలక నిర్ణయం ఏంటంటే ఆ కీలకమైన పాలసీ రేట్లు ఉంటాయి కదా, వడ్డీ రేట్లు అంటాం కదా, వాటిని యథాతథంగా కొనసాగించడం జరిగింది. యథాతథంగా అంటే ఏంటి? ఎవ్రీ క్వార్టర్లీకి ఆర్బీఐ సమావేశం అవుతుందన్నాను కదా, ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా. సో ఎగ్జాంపుల్ లాస్ట్ 3 నెలల కింద ఆర్బీఐ ఏదైతే పాలసీ రేట్లను ప్రకటించిందో అవే పాలసీ రేట్లు యథాతథంగా కొనసాగుతాయి అన్నారు. ఎందుకు? దేశ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు కూడా జరగలేదు కాబట్టి అదే పరిస్థితులు ఉంటాయని చెప్పడం జరిగింది. ఈ పాలసీ రేట్లకి సంబంధించి పోటీ పరీక్షలో ప్రశ్న అడుగుతారు. ఎగ్జాంపుల్ చూడండి. సో పాలసీ రేట్లలో కీలకమైనవి ఏంటంటే ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, ఆర్ఆర్ రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఆర్ఆర్ఆర్ బ్యాంక్ రేట్. ఈ 5 మాత్రం గుర్తుంచుకోండి. ప్రస్తుతం ఆర్బీఐ ప్రకటించిన పాలసీ రేట్లలో భాగంగా ఎస్ఎల్ఆర్ ఎంత శాతం అంటారు? శాతంలో ఉంటుంది 18%. సిఆర్ఆర్ ఎంత శాతం అంటారు? 3%.
ఆర్ఆర్ ఎంత పర్సెంట్ అంటే 4%. రివర్స్ రెపో రేట్ ఆర్ఆర్ఆర్ ఎంత అంటే 3.35%. బ్యాంక్ రేట్ ఎంత అంటే 4.25%. సో పోటీ పరీక్షల్లో ముఖ్యంగా బ్యాంకింగ్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఫైనాన్స్ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకోండి, ఈ ఫిగర్లు చూసుకోండి, ఖచ్చితంగా అడుగుతారు ఏదో ఒక ప్రశ్న. అదే మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ముఖ్యంగా స్టేట్ లెవెల్లో గ్రూప్స్ కానివ్వండి అండ్ నేషనల్ లెవెల్లో ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి సిజిఎల్ కానివ్వండి, లేదంటే యూపీఎస్సీ సివిల్స్ కానివ్వండి, వాటిలో ఈ కాన్సెప్ట్స్ గురించి క్వశ్చన్ అడుగుతారు. అండ్ గుర్తుంచుకోండి, ఈ స్టాట్స్ అనేవి ఎప్పుడు కూడా స్టాటిక్గా ఉండవు. ప్రతి 3 నుండి 4 నెలల్లో ఇవి మార్పులు చేర్పులు చేస్తూ ఉంటుంది. ఎవరు చేస్తారో? ఆర్బీఐ చేస్తుంది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితులు కానివ్వండి, ప్రస్తుతం ఉన్న ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు అండ్ ద్రవ్యోల్బణ పరిస్థితులను బట్టి ఈ రేట్లు అనేవి పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. ఇక్కడ ఏంటి? ఎస్ఎల్ఆర్ అంటున్నాను. ఎస్ఎల్ఆర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? అబ్రివేషన్ ఏంటంటే స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో, చట్టబద్ధ నగదు నిల్వల నిష్పత్తి అంటారు తెలుగులో. స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో. దీని డెఫినేషన్ ఎలా నిర్వహించవచ్చు మనం అంటే, దాని యొక్క నిర్వచనం చూడండి. ద అమౌంట్ ఆఫ్ డిపాజిట్స్ that is kept with the bank itself. The amount of deposits that is kept with the bank itself అంటున్నాను. ఎగ్జాంపుల్, ఒక బ్యాంక్ ఉందనుకోండి, ఒక బ్యాంక్ ఆస్తి విలువ, సో ఒక 100 రూపాయలతో ఒక బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది అనుకోండి. ప్రతి 100 రూపాయలు ఇటీవల ఆర్బీఐ ప్రకటించిన పాలసీ రేట్లలో ఎస్ఎల్ఆర్ ఎంత శాతం? 18% అంటున్నాను. అంటే ఏంటి? ద అమౌంట్ ఆఫ్ డిపాజిట్స్ దట్ ఈస్ కెప్ట్ విత్ ద బ్యాంక్ ఇట్ సెల్ఫ్ అంటే ప్రతి 100 రూపాయలు లేదంటే 100 రూపాయలు ఎంత శాతం బ్యాంకు వారి వద్ద ఉంచుకోవాలి? ఖచ్చితంగా 18%. 18 రూపాయలను ఎప్పుడు కూడా బ్యాంకులోనే నిల్వ చేసుకోవాలన్నట్టు. ఇది ఖచ్చితంగా ఎంత మొత్తంలో నిల్వ చేసుకోవాలని ఎవరు ప్రకటిస్తారో? ఆర్బీఐ ప్రకటిస్తుంది. అంటే ఈ 18 రూపాయలు బ్యాంకు నుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావన్నట్టు. అవి ఏ రూపంలో దాచుకోవచ్చు బ్యాంకు? ఐదర్ మనీ, నగదు రూపంలో కానివ్వండి, గోల్డ్ విలువ ఉంటుంది కదా, సో గోల్డ్ రూపంలో కానివ్వండి, బాండ్స్ రూపంలో కానివ్వండి. సో చట్టబద్ధంగా ఆర్బీఐ సూచించిన గణాంకం ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా ఖచ్చితంగా బ్యాంకు వారి వద్ద ఉంచుకోవాల్సిన నగదు నిల్వల నిష్పత్తినే మనం స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో అంటాం. చాలా ఇంపార్టెంట్. ద అమౌంట్ ఆఫ్ డిపాజిట్స్ దట్ ఈస్ కెప్ట్ విత్ ద బ్యాంక్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్. సో సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ ద డిపాజిట్స్ దట్ ఈస్ కెప్ట్ విత్ ద ఆర్బీఐ బై ద బ్యాంక్. సో బ్యాంకు తన వద్దే ఉంచుకునే డిపాజిట్స్ మొత్తాన్ని ఏమంటాము? ఎస్ఎల్ఆర్ అంటాము. ఒకవేళ బ్యాంకు ఆర్బీఐ సూచించిన పర్సెంటేజ్ ఏదో ఆ పర్సెంటేజ్ని ఖచ్చితంగా ఆర్బీఐ దగ్గర, దేశంలోని ప్రతి బ్యాంకు కూడా ఖచ్చితంగా, ప్రతి కమర్షియల్ బ్యాంకు కూడా, ఆర్బీఐ గుర్తింపు పొందిన ప్రతి బ్యాంకు కూడా ఆర్బీఐ దగ్గర ఖచ్చితంగా కొంత మొత్తం డిపాజిట్స్ ఎప్పుడు కూడా ఉంచాలి. ఆ డిపాజిట్ అమౌంట్ ఎవరు ప్రకటిస్తారో? ఆర్బీఐ. అదే అమౌంట్ ఇది అనుకోండి. సో ఎగ్జాంపుల్, ప్రతి 100లో 3%. సో సెంట్ అంటున్నాం కదా, సో 3% ఎంత ఎవరి దగ్గర ఉంచుకోవాలి? బ్యాంక్ దగ్గర, ఆర్బీఐ దగ్గర బ్యాంక్ అనేది ఉంచాలి, నిల్వ రూపంలో ఉంచాలి. సో 18% ఏమో బ్యాంకు దగ్గర ఉంచుకోవాలి ప్రతి 100లో. అండ్ ప్రతి 100లో 3 రూపాయలు ఎవరి దగ్గర ఉంచాలి? ఆర్బీఐ దగ్గర. ఎవరు ఉంచాలి? దేశంలోని ప్రతి బ్యాంకు కూడా ఉంచాలి. సో ఎస్ఎల్ఆర్ అండ్ సిఆర్ఆర్ గుర్తుంచుకోండి. ఎస్ఎల్ఆర్ అంటే బ్యాంకు వద్ద, సిఆర్ఆర్ అంటే ఆర్బీఐ వద్ద. సో ఆటోమేటిక్గా 21 రూపీస్ ఇక్కడనే కట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఆర్ఆర్, రెపో రేట్. ఎగ్జాంపుల్, ఏదైనా ఒక బ్యాంక్ భారతదేశంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది అనుకోండి, ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఒక బ్యాంకు నిర్వహణలో భాగంగా అమౌంట్ కావాల్సి వచ్చింది. అలా అమౌంట్ కావాల్సి వచ్చినా కూడా ఎస్ఎల్ఆర్ నుండి మనం ఖర్చు పెట్టకూడదు. ఎస్ఎల్ఆర్ ఖచ్చితంగా ఎప్పటికీ ఉండాలి. సో ఏం చేస్తుంది ఈ బ్యాంక్? ఆర్బీఐ దగ్గరికి వస్తుంది. సో నేను ఆపదలో ఉన్నాను, ఆర్థిక సమస్యలో ఉన్నాను, నాకు నువ్వు ఎంతో కొంత డిపాజిట్స్ని రిలీజ్ చేయండి అని అంటారు. అంటే ఏంటి? ఇందాక మీకు చెప్పాను, భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు అని చెప్పాను. సో బ్యాంకులకి కూడా అవసరం, ఆర్థిక పరమైన అవసరం ఏర్పడినప్పుడు ఎవరి దగ్గరకు వస్తాయి? ఆర్బీఐ దగ్గరకు వస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే ద రేట్ ఎట్ విచ్ ఆర్బీఐ లెండ్స్ మనీ టు ద బ్యాంక్ ఇన్ ఇండియా ఈజ్ కాల్డ్ యాజ్ రెపో రేట్. అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఈ బ్యాంకు, దేశంలోని ఒక బ్యాంకు ఆర్బీఐ దగ్గర ఒక అప్పు తీసుకుంది అనుకోండి, ఆ అప్పు మీద కట్టే వడ్డీ అన్నట్టు అంతే. సో ఆర్బీఐ ఈ బ్యాంకుకు ఎంతో కొంత డిపాజిట్స్ ఇస్తుంది, లెండ్ చేస్తుంది, ఏదో రకంగా ఇచ్చేస్తుంది, నగదుని ఇచ్చేస్తుంది. ఆ ఇచ్చిన అమౌంట్కి మళ్ళీ బ్యాంక్ ఏం చేయాలి? ఖచ్చితంగా వడ్డీ కట్టాలి కదా. ఆ వడ్డీని, బ్యాంక్ ఆర్బీఐకి కట్టే వడ్డీని ఏమంటాం? రెపో రేట్ అంటాం. చాలా ఇంపార్టెంట్. అండ్ రివర్స్ రెపో రేట్, రెపో రేట్కి రివర్స్గా ఉంటుంది అన్నట్టు. అంటే ఏంటి? ఎగ్జాంపుల్, దేశంలోని బ్యాంకుల నుండి కూడా ఆర్బీఐ
అప్పుగా తీసుకుంటుంది, డిపాజిట్లని తీసుకోవడం జరుగుతుంది. ద రేట్ ఎట్ విచ్ ఆర్బీఐ బరోస్ మనీ ఫ్రమ్ ద బ్యాంక్స్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్ అంటారు. అంటే దేశంలోని బ్యాంకుల నుండి ఆర్బీఐ తీసుకునే అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ తీసుకునే అమౌంట్కి మరి ఆర్బీఐ కూడా బ్యాంకులకు వడ్డీ కట్టాలి కదా, ఆ వడ్డీని ఆ రేట్ని ఏమంటామంటే రివర్స్ రెపో రేట్ అంటాం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, రివర్స్ రెపో రేట్ అనేది రెపో రేట్తో పోలిస్తే తక్కువగా ఉంటుంది. సింపుల్ లాజిక్. ఎందుకంటే ఇక్కడ బ్యాంకులకి ఆర్బీఐ ఇచ్చినందుకు ఎక్కువ మొత్తంలో వడ్డీ తీసుకుంటారు, అదే ఆర్బీఐ బ్యాంకులో తీసుకున్నందుకు తక్కువ వడ్డీ ఇస్తారన్నట్టు, అదొకటి గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇదొకటి. అండ్ బ్యాంక్ రేట్ ఏదైతే ఉంటుందో ప్రస్తుతం 4.25% అన్నారు. ఈ బ్యాంక్ రేట్ అనేది ఏదైతే ఉంటుందో ఆర్బీఐ ప్రకటిస్తుంది. ఈ బ్యాంక్ రేట్ ఆధారంగానే మనం ఈ వినియోగదారులు ఎవరైతే ఉంటారో మనకు బ్యాంక్ సౌకర్యాల కోసం బ్యాంకుగతంగా రుణాలు తీసుకుంటాం కదా, ఆ రుణాల పైన వడ్డీ అనేది డిసైడ్ చేయబడుతుంది. ఇది ఒక్కటి ఇంపార్టెంట్. సో గుర్తుంచుకోండి, ఎస్ఎల్ఆర్ బ్యాంకు వద్ద ఉంచుకోవాల్సిన చట్టబద్ధ నగదు నిల్వల నిష్పత్తి అనుకోండి. సో ఈ సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. ఒక బ్యాంకు, దేశంలోని ప్రతి బ్యాంకు ఆర్బీఐ దగ్గర ఎంతో కొంత ఉంచాలి. ఆ ఎంతో కొంత ఎంత ఆర్బీఐ ఎంతైతే ప్రకటిస్తుందో అంత. అండ్ నెక్స్ట్ రివర్స్ రెపో రేట్. రెపో రేట్ అంటే ఏంటి? ఆర్బీఐ నుండి బ్యాంకులు ఏదైనా అవసరం కోసం డిపాజిట్ తీసుకుంది అనుకోండి, ఆ అవసరం కోసం తీసుకున్న అప్పు కోసం ఈ అప్పుని ఆర్బీఐకి చెల్లించడం ఎవరు? బ్యాంకులు చెల్లిస్తాయి. అండ్ రివర్స్ రెపో రేట్, ఆర్బీఐ బ్యాంకుల నుండి అప్పు తీసుకుంటుంది, అప్పు తీసుకున్నందుకు ఆర్బీఐ బ్యాంకులకు చెల్లిస్తుంది అన్నట్టు. ఇవి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈ పాలసీ రేట్లు ఏవైతే ఉంటాయో గడిచిన 3 నెలల కింద ఆర్బీఐ ప్రకటించినవి అవి యథాతథంగా కొనసాగుతున్నాయి. ఇది ఒకటి. ఈరోజు ఫస్ట్ టాపిక్ చాలా ఇంపార్టెంట్. 18, 3, 4, 3.35, 4.25. ఇంకొకటి ఇక్కడ ఎకానమీలో మీరు డీటెయిల్గా చదవండి. జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నప్పుడు ఈ పాలసీ రేట్లు ఎలా మారుతాయి అంటారు. ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్. టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. సో అతి తక్కువ వస్తువుల కోసం ఎక్కువ ఖర్చు చేయడం అన్నట్టు. అంటే మార్కెట్లో రూపాయికి విలువ తగ్గడం, వస్తువుకి విలువ పెరగడం. వస్తువుకి విలువ ఎప్పుడు పెరుగుతుంది, రూపాయికి ఎప్పుడు విలువ తగ్గుతుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా కొనగలిగే స్థాయి ఉండి అసలు ప్రతి ఒక్కరికి కూడా నగదు అనేది విపరీతంగా మార్కెట్లోకి చలమని ఉందనుకోండి, డబ్బు ఎక్కువగా రావడప్పుడు దానికి విలువ ఉండదు ఆటోమేటిక్గా. అలా ఆటోమేటిక్గా ఒక వస్తువును కొనడానికి ప్రతి ఒక్కరు కూడా చేంజ్ చేస్తారన్నట్టు. ఆటోమేటిక్గా టూ మచ్ మనీ చేంజ్. ఒక 100 రూపాయలు కొంటా అంటే 100 కానీ 150 రూపాయలు కొనే స్థాయి ఉందన్నట్టు. ఆటోమేటిక్గా మనీ యొక్క వాల్యూ పడిపోవడాన్ని మనం ఇన్ఫ్లేషన్గా చెప్పవచ్చు. ఇలాంటి ఇన్ఫ్లేషన్ పరిస్థితి ఎందుకు వచ్చింది? మార్కెట్లో విపరీతంగా మనీ సర్క్యులేట్ అయినప్పుడు. సో మనీ అనేది మార్కెట్లో ఉన్నప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా పాలసీ రేట్లలో కూడా మార్పులు చేర్పులు చేస్తుంది. ఏం చేస్తుంది? ఖచ్చితంగా బ్యాంకుల వద్ద ఉండాలంటే ఈ ఎస్ఎల్ఆర్ని పెంచుతుంది, సిఆర్ఆర్ని పెంచడం జరుగుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా మనీ సర్క్యులేషన్ లేకుండా బ్యాంకుల వద్ద ఉంటే ఏమవుతుంది? మనకి మార్కెట్లో మనీ కొరత ఏర్పడేలా చేయాలన్నట్టు కృత్రిమంగా. సో అలా ఈ రెపో రేట్లు ఆర్ఆర్ఆర్లో కూడా మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇన్ఫ్లేషన్ మరియు పాలసీ రేట్లకి సంబంధించి రిలేషన్ గుర్తుంచుకోండి. ఇన్ఫ్లేషన్ టైంలో ఆర్ఆర్ ఎలా ఉంటుంది? పెరుగుతుందా తగ్గుతుందా? రివర్స్ రెపో రేట్ ఎలా ఉంటుంది? పెరుగుతుందా తగ్గుతుందా? ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ ఎలా ఉంటుంది? పెరుగుతుందా తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. అనలిటికల్గా చూడండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ ఎవరు? శక్తికాంత దాస్ గారు. అండ్ ఇంకోటి, ఇటీవలే ఆర్బీఐకి సంబంధించి ఒక డిప్యూటీ గవర్నర్ రిటైర్మెంట్, పదవీ కాలం ముగిసి వార్తలు ఇచ్చారు. బీపీ కనుంగో, తన పేరు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి, బీపీ కనుంగో. సో నిన్నటి రోజున వార్తలు నిలిచిన పర్సన్ బీపీ కనుంగో, ఆర్బీఐ ప్రస్తుత డిప్యూటీ గవర్నర్. సో టెన్యూర్ పూర్తయింది, 3 ఇయర్స్ ఉంటుంది. సో 2017 సంవత్సరంలో తను విధుల్లో ఉన్నారు. సో టెన్యూర్ ముగిసి ఈరోజు వార్తలు నిలిచిన పర్సన్ బీపీ కనుంగో. అండ్ నెక్స్ట్, సో దేశంలోనే మొట్టమొదటి రిగ్ వార్తలో నిలిచింది. రిగ్ అంటున్నాను. రిగ్ అంటే ఏంటంటే ముఖ్యంగా ఆయిల్ రిగ్, పెట్రోలియం రిగ్ అంటారు. ముఖ్యంగా చమురు కానివ్వండి, చమురు మరియు ఇంధనాన్ని వెలికి తీయడానికి. ఇంధనం చమురు అంటే ఎగ్జాంపుల్ పెట్రోల్ బాయ్ అనుకోండి, పెట్రోల్ బాయ్ అంటున్నాను. ఈ బోర్ బాయ్ తవ్వడానికి ఉపయోగించే పెద్ద పరికరం ఉంటుంది కదా, దాన్ని రిగ్ అంటారు. దేశంలోనే మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చేయబడిన రిగ్ని ఏ సంస్థ తయారు చేసి ఈరోజు వార్తలు ఇచ్చిందంటారు? చాలా ఇంపార్టెంట్. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. దేశంలోనే మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చమురు మరియు ఇంధనాలను వెలికి తీసే రిగ్ను తయారు చేయడం జరిగింది. రిగ్ అంటే ఏంటంటే ఒక బోర్వెల్ వేసే మిషన్ అనుకోండి. అంటే పెట్రోల్ బోర్ ఏదైతే ఉందో పెట్రోల్ బాయిని తవ్వే ఒక మిషన్ మనం రిగ్ అంటాం. చాలా ఇంపార్టెంట్. ఇటీవల ముఖ్యంగా 2019 సంవత్సరం ఓఎన్జీసీ సంస్థ నుండి, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఉంటుంది కదా భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం సంబంధించి, ఓఎన్జీసీ సంస్థ నుండి 6,000 కోట్ల రూపాయల టెండర్ని దక్కించుకున్న సంస్థ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. సో మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఈ 6,000 కోట్ల రూపాయలకు సరి సమానంగా దాదాపు 47
రిగ్లను తయారు చేయాలి. అందులో భాగంగా మొట్టమొదటి రిగ్ను తయారు చేసి ఓఎన్జీసీకి అప్పచెప్పడం జరిగింది, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. సో ఈ మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఈ బోర్ ఏదైతే ఉంటుందో, పెట్రోలియం బోర్ ఉంటుంది కదా, రిగ్ ఎక్కడ దాని యొక్క పనితీరును ప్రారంభించింది, పని సామర్థ్యాన్ని చూపించడం జరిగిందంటే గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ జిల్లా కలోల్ వద్ద దీని యొక్క పనితీరును చూపించడం జరిగింది. దీని యొక్క కెపాసిటీ ఎంత అంటే, అండ్ గుర్తుంచుకోండి, MEIL సంస్థ, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వారు తయారు చేసిన రిగ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క సామర్థ్యం 1500 to 2000 HP హార్స్ పవర్స్ అంటారు. చాలా శక్తివంతమైంది. మనం ఇంట్లో బోర్ వేస్తే 1 HP 2 HP అంటాం. అలాంటిది 1500 to 2000 HP పవర్ కెపాసిటీతో కూడిన ఒక రిగ్ అనుకోండి. అండ్ ఎంత లోతుకి ఇది వెలికితీత కార్యక్రమం బోర్ వేస్తుంది అంటే ఆల్మోస్ట్ 4000 to 6000 మీటర్స్, అంటే 4 నుండి 6 కిలోమీటర్ల లోతుకి బోర్ను వేసే కెలిగే, లేకపోతే 4 నుండి 6 కిలోమీటర్ల లోపల నుండి చమురు లేదా ఇంధనాన్ని వెలికి తీయడానికి ఉపయోగపడే బోర్ను వేసే సామర్థ్యం ఉన్న కొత్త రిగ్లని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ సంస్థ అంటారు? గుర్తుంచుకోండి, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. సో మొట్టమొదటి ఎక్కడ అమల్లోకి వచ్చింది, దాని యొక్క పని సామర్థ్యం విజయవంతం ఎక్కడ వార్తనిచ్చింది? గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ జిల్లా కలోల్ వద్ద మొట్టమొదటి పెట్రోలియం దీని యొక్క సామర్థ్యాన్ని పరిశీలించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో దేశంలోనే మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన రిగ్ అంటే ఏమీ లేదండి, మనం ఏదైతే ఉంటుందో భూగర్భం నుండి వాటర్ని వెలికి తీయడానికి బోర్వెల్ వేస్తాం కదా. సో భూగర్భం నుండి, ముఖ్యంగా సముద్ర ప్రాంతం నుండి కానివ్వండి, పెట్రోల్ లేదా చమురు లేదా ఇంధనాలను వెలికి తీయడానికి వేసే బోర్ ఉంటుంది కదా, దానిని రిగ్ అంటాం. అత్యంత శక్తివంతమైన రిగ్లు. అలా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మొట్టమొదటి ప్రైవేట్ సంస్థ MEIL ఈరోజు వార్తలు ఇచ్చింది రిగ్లను తయారు చేసి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, సో ఒక సునామీని సృష్టించే ఒక టర్పెడో ఈరోజు వార్తలో నిలిచింది. టర్పెడో అంటున్నాను. సో టర్పెడో అనే పదాన్ని ఎప్పుడు మనం వాడతామంటే, ముఖ్యంగా సబ్మెరైన్స్ ఉంటాయి కదా, జలాంతర్గాములు, మన సముద్ర గర్భంలో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసేవి సబ్మెరైన్స్. మీరు గాజీ మూవీ చూసుంటారు. సో అలా సబ్మెరైన్ నుండి రిలీజ్ చేసే వెపన్ ఏదైతే ఉంటుందో, తూటా లాంటి గుండు ఉంటుంది, బుల్లెట్ ఏదైతే ఉంటుందో దాన్ని టర్పెడో అంటాం. సో అలాంటి ఒక నిర్మాణాన్ని రష్యా ఈరోజు ఏర్పాటు చేసి వార్తలు ఇచ్చింది. సునామీని కూడా సృష్టించే టర్పెడో. సో రేడియో యాక్టివ్ సునామీలను సృష్టించే టర్పెడో. దీని పేరు గుర్తుంచుకోండి, పోసిడాన్ 2M39. పోసిడాన్ 2M39 టర్పెడో ఇటీవల వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి అంటే, సముద్ర గర్భంలో సునామీని సృష్టించే సామర్థ్యం ఉన్న అధునాతన టర్పెడో. ఏ దేశం దీన్ని తయారు చేసింది అంటే రష్యా. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఆల్మోస్ట్ 10,000 కిలోమీటర్ల దూరంలో కూడా సునామీని సృష్టించగలుగుతుంది. ఒక్కసారి ట్రిగ్గింగ్ చేశారనుకోండి, ఒక్కసారి దీన్ని లాంచ్ చేయడం జరిగింది అనుకోండి, అండ్ న్యూక్లియర్ రియాక్టర్ నుండి దీన్ని లాంచ్ చేస్తారు యాక్చువల్గా. సో న్యూక్లియర్ రియాక్టర్ సామర్థ్యం ఉన్న ఒక పరికరం నుండి ఈ టర్పెడో లాంచ్ చేస్తే ఏంటంటే, సముద్రంలో టోటల్ ట్రెమార్స్ లైక్ స్ట్రక్చర్స్ క్రియేట్ చేస్తుంది. అంటే ఏంటంటే, సో టోటల్గా కూడా అలజడి సృష్టిస్తుంది అన్నట్టు. సో సముద్రంలో సునామీ సృష్టించి శత్రు దేశాలు ఏవైతే ఉంటాయో ఆ శత్రు దేశాలకు సంబంధించి సముద్ర తీర ప్రాంతాలు ఉంటాయి కదా, వాటిని కూడా ముంచేసేలాంటి ఒక ప్రయత్నం అన్నట్టు. సో ఎవరైనా మా జోలికి వచ్చారనుకోండి, తీర ప్రాంతంపై ఆధారపడి ఉన్న దేశాలపైకి దీన్ని ప్రయోగిస్తామని ఒక హింట్ ఇచ్చారన్నట్టు రష్యా. చాలా ఇంపార్టెంట్. సో సముద్రంలో సునామీని సృష్టించే సామర్థ్యం ఉన్న అధునాతన పోసిడాన్ 2M39 టర్పెడోని సృష్టించిన దేశం ఏది అంటే రష్యా. సో దీన్ని ఆర్కిటిక్ రీజన్లో రానున్న 2 నుండి 3 రోజుల్లో రష్యా పరిశీలించబోతోంది. సో ఇది అద్భుతంగా, ఖచ్చితంగా దీని యొక్క ఫలితాన్ని రష్యా చూడబోతుంది. ఎందుకంటే ప్రస్తుతం చాలా దేశాలు కూడా న్యూక్లియర్ వెపన్స్ కానివ్వండి, శత్రు దేశాలకు సంబంధించి క్షిపణి ప్రయోగాలు కానివ్వండి, ఇలాంటి అధునాతన అంశాలతో వార్తలు నిలుస్తున్నాయి. ఈరోజు సునామీ, ముఖ్యంగా తీర ప్రాంతం అంటే కోస్టల్ నేషన్స్ ఏవైతే ఉంటాయో, సముద్ర సరిహద్దుల దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాలకు ఒక హెచ్చరిక అన్నట్టు. ఆ దేశాల సముద్ర ప్రాంతంలో ఇది కనుక లాంచ్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా సునామీ వస్తే ఎంత దారుణమైన విపత్తు ఉంటుందో మనకు తెలుసు. ఆర్థిక నష్టం చూస్తాం, ప్రాణ నష్టం చూస్తాం. సో అలా అత్యంత సామర్థ్యమైన ఒక టర్పెడో, గుర్తుంచుకోండి, పోసిడాన్ అంటున్నాను. ఇటీవల పోసిడాన్ అనే పదం తరచూ వార్తలు ఇస్తుంది. P-8I అనే ఒక విమానం, యుద్ధ విమానం. భారతదేశంలో పోసిడాన్ 8I అనేది ఒక విమానం. ఇక్కడేమో పోసిడాన్ 2M39 అనేది ఒక టర్పెడో, సముద్రంలో
మనం పరీక్షించేదన్నట్టు. సో పోసిడాన్ 8I ఇండియాకి సంబంధించి అమెరికా నుండి మనం అద్దెకు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇండియన్ నేవీలో పనిచేస్తున్న ఒక అధునాతన విమానం ఏం చేస్తుందంటే భారతదేశానికి సంబంధించి చుట్టూరా కూడా 3 దిక్కుల కూడా సముద్ర జలాలు ఉన్నాయి కాబట్టి ఈ సముద్ర జలాలపైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అధునాతన నిఘా వ్యవస్థ కలిగిన పోసిడాన్ P8Iని మన భారత ప్రభుత్వం అమెరికా నుండి తీసుకోవడం జరిగింది. అది వేరు ఇది వేరు. పోసిడాన్ 8I ఇండియా అది యుద్ధ విమానము, అంటే ముఖ్యంగా ఏంటంటే నిఘా విమానం, సముద్ర జలాలకు సంబంధించి ఇండియన్ నేవీ పరిధిలో పనిచేస్తుంది. ఇదేమో ఒక టర్పిడో, చాలా ఇంపార్టెంట్. రష్యా అండ్ రష్యాకి సంబంధించి రష్యా అధ్యక్షుడు ప్రస్తుతం ఎవరు, వ్లాదిమిర్ పుతిన్ గారు కూడా ఈరోజు వార్తలు నిలిచారు. సో రష్యాకి సంబంధించి ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 years దేశాధినేత హోదాలో ఉన్నారు పుటిన్ గారు. రష్యా అంటేనే మనకు బ్లైండ్గా గుర్తుకొచ్చే పర్సన్ పుటిన్. సో ఇటీవల పుటిన్కి సంబంధించి తన యొక్క పదవీకాలం ఏదైతే ఉంటుందో రానున్న 12 సంవత్సరాల పాటు లేదంటే 2 టర్ములు మరొక 2 టర్ములు కూడా తానే అధ్యక్షుడిగా కొనసాగాలి అనే ఉద్దేశించిన ఒక తీర్మానం ఏదైతే ఉంటుందో ఆ తీర్మానాన్ని చాలా మంది ప్రజలు దేశంలో యాక్సెప్ట్ చేయడం జరిగింది, ఆమోదించడం జరిగింది. సో రానున్న 2034 సంవత్సరం వరకు కూడా దేశాధ్యక్షుడి హోదాలో రష్యా ప్రెసిడెంట్గా వ్లాదిమిర్ పుతిన్ ఉండనున్నట్టుగా అధికారికంగా ప్రకటించింది రష్యా ప్రభుత్వం. అధికారికంగా ప్రకటించింది రష్యా ప్రభుత్వం అంటే తనే ప్రకటించుకున్నారు సింపుల్గా చెప్పాలంటే. సో రష్యాకి 2034 వరకు ఎలాంటి ఎన్నికలు ఉండవన్నట్టు, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు కోవిడ్-19కి సంబంధించి సో ప్రస్తుతం కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటిస్తున్నాయి. చూడండి ఎగ్జాంపుల్ నైట్ కర్ఫ్యూ మహారాష్ట్ర కానివ్వండి, మహారాష్ట్రలో వారాంతపు లాక్డౌన్, మరియు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మాస్క్ నహీతో బాత్ నహీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది నిన్నటి రోజునే. సో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున మాస్క్ నహీతో బాత్ నహీ అంటే మాస్క్ పెట్టుకునే వారు ఎవరైతే ఉంటారో మీకు కనిపిస్తే వారితో మీరు మాట బంద్ చేయండి, మాట మాట్లాడకండి, అసలు ఏం మాట్లాడకండి అని చెప్పేసి. అండ్ ఇంకొకటి మాస్క్ నహీతో సామాన్ నహీ అని చెప్పేసి ప్రత్యేక అవగాహన మధ్యప్రదేశ్. ఎందుకు అంటే ఎవరైనా మనం కిరాణం సామాన్కి గ్రాసరీస్ కోసం పోతాం కదా, అక్కడ మాస్క్ పెట్టుకోకుండా వేసి నాకు ఈ సామాన్ కావాలి, ఈ ఐటెం కావాలని అనుకోండి, మాస్క్ లేకపోతే అసలు సామాన్ ఇవ్వకండి అని చెప్పి అవగాహన కార్యక్రమం. మాస్క్ నహీతో బాత్ నహీ అండ్ మాస్క్ నహీతో సామాన్ నహీ అవగాహన కార్యక్రమాలతో ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రం వార్తలు ఇచ్చింది. మరి వాటితో పాటు రోకో టోకో, 1 మాస్క్ మెనీ లైఫ్స్ ఇలాంటి అవగాహన కార్యక్రమాలు అన్నీ కూడా మధ్యప్రదేశ్ సంబంధించి. అండ్ నిన్న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఉద్దేశించి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 25,000 మంది ఎవరైతే నిన్నటి రోజున వ్యాక్సిన్ తీసుకున్నారో, కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారో వారికి లక్కీ డిప్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఎందుకంటే ప్రజల్లో ప్రస్తుతం భయాందోళనలు ఉన్నాయి. ఏంటంటే వ్యాక్సిన్ తీసుకుంటే ఎలాంటి దుష్పరిణామాలు జరుగుతాయో, ఏం అడ్వర్స్ ఎఫెక్ట్ జరుగుతాయని చెప్పేసి చాలా మంది ప్రజలు భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా ప్రభుత్వాలు కూడా అధునాతన కార్యక్రమాలు అవగాహనతో వార్తలు నిలుస్తున్నాయి. చాలా ఇంపార్టెంట్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకొనుంది. అండ్ రానున్న ఈ ఆదివారం సో నెక్స్ట్ కమింగ్ సండే నుండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులు ఏంటంటే ఈరోజు చూడండి ముఖ్యంగా 8th ఏప్రిల్ సీఎంస్ మీటింగ్ ఉంది. అంటే ప్రధానమంత్రితో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఉంది. ఇందులో వార్తలు ఇచ్చిన అంశం ఏంటంటే ప్రతి రాష్ట్రంలో కూడా ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి కదా, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది ఎవరైతే ఉంటారో వారి కోసం వ్యాక్సిన్ని వారి ఆఫీసులకే తీసుకువచ్చే నర్సులు వస్తారన్నట్టు సింపుల్గా. సో అలా ప్రస్తుతం చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వ్యాక్సిన్ తీసుకోవట్లేదు. సో అలా ప్రస్తుతం గవర్నమెంట్ పరిధిలో ఉండే వారు ఎవరైతే ఉంటారో వారందరికీ మ్యాండేట్ నిర్బంధ వ్యాక్సిన్ ఇవ్వబోతుంది అన్నాడు ప్రభుత్వం. సో అలా 100 మంది ఉద్యోగులు పనిచేసే సంస్థ ఏదైతే ఉంటుందో ప్రభుత్వ కార్యాలయం ఏది ఉంటుందో వాటికి ఫస్ట్ ప్రియారిటీ కింద ఈ కమింగ్ సండే నుండి, అంటే నెక్స్ట్ సండే హాలిడే కదా, సో కమింగ్ సండే ఉత్తర్వులు వస్తే ఆటోమేటిక్గా మండే నుండి సోమవారం నుండి రాష్ట్రం మరియు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సిన్ నిర్బంధ వ్యాక్సిన్ ఇవ్వబోతోంది భారత ప్రభుత్వం. సో అలా ప్రభుత్వ కార్యాలయాలకు కార్యాలయం వద్దనే వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఈరోజు వార్తలు ఇచ్చింది. అండ్ ఈరోజు ఇంకొక అంశం ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్ రాజధాని ఏంటి ప్రస్తుతం రాయ్పూర్. సో ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్పూర్లో ఏప్రిల్ 9 రేపటి నుండి రానున్న 19వ తేదీ వరకు కూడా టోటల్ లాక్డౌన్ విధించి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కీలక ప్రకటన చేసింది. ఈ 2 అంశాలు గుర్తుంచుకోండి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా కర్ఫ్యూలు, లాక్డౌన్లు మరొకసారి పునరావృతం అవుతున్నాయి. ముఖ్యంగా చాలా దేశాలు, బంగ్లాదేశ్ ప్రస్తుతం లాక్డౌన్ ఎదుర్కొంటుంది. ఫ్రాన్స్ థర్డ్ వేవ్ ఎదుర్కొని లాక్డౌన్ విధించారు. అండ్ బెల్జియం, పోలాండ్, ఇటలీ
ఇవన్నీ దేశాలకు కూడా లాక్డౌన్ ఉంది. అండ్ మన భారతదేశంలో కూడా ఒకవేళ లాక్డౌన్ కనుక విధించే రాష్ట్రం ఏదైనా ఉంటే ఫస్ట్ మహారాష్ట్రనే. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా నిర్బంధం విధిస్తుంది మహారాష్ట్ర ప్రభుత్వం. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ వార్తల్లో నిలిచింది. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ అంటున్నా, చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో హెల్త్ ఇన్ఫర్మేషన్, వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించిన సమాచారం. సో హెల్త్ సెక్టార్కి సంబంధించి ఏ అంశమైనా కూడా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది ఇండియాలో? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం ద పర్సన్ కన్సర్న్డ్ విత్, మంత్రి ఎవరు? హర్షవర్ధన్ గారు. సో హర్షవర్ధన్ గారు కేంద్ర మంత్రి, కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖకి సంబంధించి ఒక ప్లాట్ఫామ్ ని ఆవిష్కరిస్తూ ఈరోజు వార్తలు నిలిచారు. ఇక్కడ ఏం చెప్తున్నాను? వైద్య ఆరోగ్య రంగ సమాచారానికి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్. అండ్ భారతదేశంలో రకరకాల వ్యాధులు ఉన్నాయి, చాలా ప్రభావాన్ని చూపించే హై ఇంపాక్ట్ డిసీజెస్ ఉన్నాయి, లో ఇంపాక్ట్ డిసీజెస్ ఉన్నాయి. భారతదేశంలో రకరకాల వ్యాధులు ఏవైతే ఉంటాయో డిసీజ్ ప్రొఫైల్స్ అన్నిటినీ కూడా పొందుపరచడం జరిగింది. ఒక ఇంటిగ్రేట్ చేయబడిన ఒక ప్లాట్ఫామ్ ని ఆవిష్కరించడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంబంధించిన మంత్రి హర్షవర్ధన్ గారు. ఈ వ్యవస్థ, ఈ ప్లాట్ఫామ్ లేదా పోర్టల్ ని ప్రారంభించడం ద్వారా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఈరోజు భారతదేశం వార్తలు నిలిచింది. ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు అడాప్ట్ అడ్వాన్స్డ్ డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్. సో ప్రతి వ్యాధి పైన కూడా నిఘా ఏర్పాటు చేయడానికి, ప్రతి వ్యాధికి సంబంధించిన ఇన్ డీటెయిల్ సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ ని ఆవిష్కరించిన మంత్రిత్వ శాఖ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం తన ఆధ్వర్యంలో ఇంకా మంత్రిత్వ శాఖలు ఏమున్నాయంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హర్షవర్ధన్ గారే, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. సో 3 కీలక మంత్రిత్వ శాఖలు గుర్తుంచుకోండి: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఇటీవలే ఈ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుండి ఒక పాలసీ కూడా విడుదలై వార్తలు నిలిచింది. డ్రాఫ్ట్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్. భారతదేశంలో అత్యంత అరుదుగా, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే కూడా అత్యంత అరుదుగా కనిపించే కొన్ని వ్యాధులు ఉంటాయి. తలసేమియా కానివ్వండి, సికిల్ సెల్ అనిమియా కానివ్వండి, ఇలాంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో రేర్ డిసీజెస్ అంటాం. ప్రపంచవ్యాప్తంగా 7,000 రకాల రేర్ డిసీజెస్ ఉన్నాయి. సో భారతదేశంలో 100లో ఒకరికి కానివ్వండి, 1000లో ఒకరికి, లక్షలలో ఒకరికి మాత్రమే కనిపించే రేర్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో ఆ వ్యాధిగ్రస్తులు ఉంటారు కదా, వారి కోసం ఉద్దేశించబడిన ప్రత్యేక విధానం ఒక డ్రాఫ్ట్ పాలసీని కూడా విడుదల చేసి వార్తలు నిలిచింది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. డ్రాఫ్ట్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ సంబంధించి కానివ్వండి, మరియు ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ లేదా పోర్టల్ ఏర్పాటు చేసి భారతదేశం ప్రపంచంలోనే అడ్వాన్స్డ్ డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్ విషయంలో, సర్వేలెన్స్ అంటే ఏంది? ప్రతి వ్యాధి పైన కూడా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసే ఒక ప్రత్యేక పోర్టల్. ఈ పోర్టల్ యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రతి ఒక్క సమాచారం, ప్రతి ఒక్క వ్యాధికి సంబంధించిన సమాచారాన్ని ఇంటిగ్రేట్ చేయబడిన పోర్టల్. ఈ పోర్టల్ అన్ని రకాల వ్యాధులు, దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఉంటుంది అన్నట్టు. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో సుప్రీంకోర్టు కూడా ఇటీవల తరచూ వార్తలు నిలుస్తోంది. సుప్రీంకోర్టు సిజేఐ ప్రస్తుతం ఎవరు? జస్టిస్ ఎస్ఏ బాబ్డే గారు. సో ఇటీవల ఎస్ఏ బాబ్డే గారు కూడా తరచూ వార్తలు ఇస్తున్నారు. ముఖ్యంగా చూడండి, యూనిఫామ్ సివిల్ కోడ్, భారతదేశంలో ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 44కి సంబంధించి గోవా రాష్ట్ర పర్యటనలో భాగంగా తను ఇటీవల ఒక నూతన బెంచ్ ని ప్రారంభించడం జరిగింది. సో గోవా ఏ హైకోర్టు జ్యూరిస్డిక్షన్లోకి వస్తుంది? బాంబే హైకోర్టు జ్యూరిస్డిక్షన్ వస్తుంది. కాబట్టి బాంబే హైకోర్టు బెంచ్ ని గోవా రాష్ట్ర రాజధాని పంజిమ్ లేదా పనాజీలో ఏర్పాటు చేసేటప్పుడు ఆర్టికల్ 44 గురించి ప్రస్తావించారు. ఏక పౌర స్మృతి అనొచ్చు. అంటే భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటంటే దేశంలో అన్ని మతాలకు కూడా ఒకే చట్టం అని చెప్పేసి. సో ఆర్టికల్ 44 సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం ఇటీవలే సుప్రీంకోర్టుకి సంబంధించి నూతన ప్రధాన న్యాయమూర్తి ఎంపిక విషయంలో అసలు ప్రధాన న్యాయమూర్తికి ఉండే అధికారం విషయంలో కూడా వార్తలు ఇచ్చారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో, దేశంలో ప్రస్తుతం ఉండే ప్రధాన న్యాయమూర్తులకు ఒక అధికారం ఉంటుంది. తను పదవీ కాలం ముగిసినప్పుడు, సో పదవీ కాలం దగ్గరికి వచ్చినప్పుడు, ఇక టెన్యూర్ రిటైర్మెంట్ దగ్గరికి వచ్చినప్పుడు తను ఒక వ్యక్తిని సూచించడం జరుగుతుంది. అలా ఇతను సూచించిన వ్యక్తి ఎవరు? సుప్రీంకోర్టు నెక్స్ట్ సిజేఐగా ఇటీవల రాష్ట్రపతిచే ఆమోదం తెలపబడి రానున్న దేశంలో 48వ సిజేఐగా వార్తలు నిలిచిన ఎన్వి రమణ. తన పేరును సూచించింది కూడా
ఎస్ఏ బాబ్డే గారు ముఖ్యంగా సీనియారిటీ ఆధారంగా సూచిస్తారు. కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉండే అధికారం ఏంటంటే తన తరువాత వచ్చే న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి ఎంపికకు సంబంధించి కూడా ఉంటుంది. ఆర్టికల్ 124(2) ఆధారంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విషయంలో నిర్ణయాధికారం అంతిమ నిర్ణయం వరకు ఉంటుంది, రాష్ట్రపతికి ఉంటుంది. అలా సుప్రీంకోర్టు చరిత్రలో 2వ తెలుగువాడు ఎన్వి రమణ గారు ఇటీవల వార్తలు ఇచ్చారు. సో రానున్న ఏప్రిల్ 24 నుండి తను సుప్రీంకోర్టు సీజీఐగా విధులు నిర్వర్తించబోతున్నారు. ఈ రోజు కీలక అంశం ఏంటంటే జస్టిస్ ఎస్ఏ బాబ్డే గారు ఒక పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ పోర్టల్, కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఒక పోర్టల్. ఆ పోర్టల్ పేరు ఏంటంటే సుపేస్. సుపేస్ గుర్తుంచుకోండి. సుపేస్ యొక్క యాక్రోనిమ్ ఏంటంటే సుప్రీంకోర్టు పోర్టల్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ కోర్ట్స్ ఎఫిషియన్సీ. సో కోర్ట్స్ ఎఫిషియన్సీ అంటున్నాను. సో కోర్టుల యొక్క పనితీరును పెంచడంలో భాగంగా ప్రతి న్యాయమూర్తికి కూడా చూడండి, తీర్పులు ఇచ్చే సమయంలో న్యాయమూర్తులు కూడా చాలా సెక్షన్లను, లాలను ఏవైతే ఉంటాయో, ఇండియన్ పీనల్ కోడ్ ఉంటుంది కదా, అందులో చాలా సెక్షన్లను కూడా అంతర్లీనంగా అధ్యయనం చేస్తారు. ఎవరికైనా ఒక వ్యక్తికి శిక్ష విధించినప్పుడైనా, ఒక వ్యక్తికి సంబంధించి నిర్దోషిగా తనని ప్రకటించే సందర్భంలో కూడా సుప్రీంకోర్టుకు సంబంధించి చాలా సెక్షన్, ఇండియన్ పీనల్ చాలా సెక్షన్స్ ఉంటాయి కదా, అలా రకరకాల చట్టాలు కానివ్వండి, సెక్షన్స్ కానివ్వండి, ఆ సెక్షన్స్ అన్నిటి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఒక పోర్టల్ రూపంలో పొందుపరచడం జరిగింది. ఆ పోర్టల్ పేరు ఏంటంటే సుపేస్. సో సుపేస్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. దీని గురించి ఇన్ డీటెయిల్గా అడిగారు. ఇటీవల వార్తల్లో నిలిచిన సుపేస్ పోర్టల్ ఎవరికి సంబంధించిందంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థకి సంబంధించింది. న్యాయ వ్యవస్థకి కాబట్టి భారతదేశంలో అత్యున్నత న్యాయ పదవి ఎవరికి సంబంధించింది? సుప్రీంకోర్టు సీజీఐ బాబ్డే గారు ఆవిష్కరించడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ పోర్టల్ సుపేస్, దీని యొక్క యాక్రోనిమ్ సుప్రీంకోర్టు పోర్టల్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ కోర్ట్స్ ఎఫిషియన్సీ. సో న్యాయస్థానాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క పనితీరును మెరుగుపరిచే ఒక ప్రత్యేక పోర్టల్. సో వివిధ రకాల చట్టాల గురించి, సెక్షన్ల గురించి అవన్నీ కూడా ఇమ్మీడియట్గా న్యాయమూర్తులకు తెలియాలి అనే ఉద్దేశంలో భాగంగా ఒక డిజిటలైజ్ చేసిన ఒక పోర్టల్ ఈరోజు వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ద వరల్డ్ సిటీస్ కల్చర్ ఫోరం వార్తలు ఇచ్చింది. ద వరల్డ్ సిటీస్ కల్చర్ ఫోరం, యాక్చువల్గా వరల్డ్ సిటీస్ కల్చర్ ఫోరం అనేది 2012 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో వరల్డ్ సిటీస్ కల్చర్ ఫోరం 8 సిటీస్తో ఏర్పాటు చేయబడిన ఒక ఫోరం, ఒక సదస్సు అనుకోవచ్చు, ఒక కూటమి అనుకోవచ్చు. ప్రస్తుతం 40 నగరాలకు చేరింది. చాలా ఇంపార్టెంట్. 8 నగరాలు, 8 సిటీస్తో ప్రారంభమైంది. ప్రస్తుతం 40 నగరాలుగా చేరిన వరల్డ్ సిటీస్ కల్చర్. చూడండి, ప్రపంచంలోని సిటీస్, నగరాలకు సంబంధించింది, ఆ నగరాల సంస్కృతికి సంబంధించిన సదస్సు జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. వరల్డ్ సిటీస్ కల్చర్ ఫోరం అనేది ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడే సదస్సు లేదా సమ్మిట్ అనొచ్చు. ఎవరి ఆధ్వర్యంలో అంటే మేయర్ ఆఫ్ లండన్. మేయర్ ఆఫ్ లండన్. సో ప్రస్తుతం లండన్ మేయర్ ఎవరు? సాదిక్ ఖాన్. సో లండన్ మేయర్ ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అంటే ఒక సిటీకి సంబంధించినది అన్నట్టు. సో లండన్ సిటీకి సంబంధించి 2012 సంవత్సరంలో ఒక సిటీ యొక్క నాగరికత, దాని యొక్క సంస్కృతి ఏ రకంగా ఉందని చెప్పేసి మన సంస్కృతిని కాపాడుకోవడానికి ఆ సిటీ యాజమాన్యం ఎలాంటి పనితీరును చూపించాలి, ఎలా ప్రజల్లోకి అవగాహన తీసుకురావాలని చెప్పేసి ఈ సదస్సులో చర్చిస్తారు అన్నట్టు. ఇందులో ఇండియాకి సంబంధించి అసలు ఎలాంటి సిటీకి కూడా అసలు పార్టిసిపేషన్ అనేది లేదు. కానీ మొట్టమొదటిసారి భారతదేశం నుండి ఒక సిటీకి సంబంధించి, ప్రస్తుతం భారతదేశంలో ఒక సిటీ, ఒక కేంద్రపాలిత ప్రాంతం అండ్ రాష్ట్రం లాగానే ప్రభుత్వం ఉన్న ప్రాంతం ఏంటి? ఢిల్లీ. సో ఢిల్లీకి సంబంధించి, ఢిల్లీ సిటీ అనొచ్చు కదా. సో ఢిల్లీకి సంబంధించి ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు? అరవింద్ కేజ్రీవాల్ గారు రానున్న ది వరల్డ్ సిటీస్ కల్చర్ ఫోరంలో ఇండియా నుండి పార్టిసిపేట్ కాబోతున్నట్టుగా ఒక కీలక అంశం వార్తలు నిలిచింది. ఎందుకంటే ఇటీవలే లండన్ మేయర్ సాదిక్ ఖాన్ గారు తనకి ఒక ఇన్విటేషన్ పంపించడం జరిగింది. వరల్డ్ సిటీస్ కల్చర్ ఫోరంలో మీరు పార్టిసిపేట్ చేయండి, ఢిల్లీ సిటీకి సంబంధించి మీరు ఎదుర్కొంటున్న సవాళ్లు కానివ్వండి, సమస్యల గురించి కానివ్వండి, పరిష్కారాల గురించి కానివ్వండి, మీరు చర్చించండి అని చెప్పేసి ఒక ఆహ్వానాన్ని పంపించడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో? గుర్తుంచుకోండి, మేయర్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో. సో లండన్ ఆధ్వర్యం, లండన్ సిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సంవత్సరం జరగనున్న ఈ ఫోరం యొక్క థీమ్ ఏంటి అంటే ద ఫ్యూచర్ ఆఫ్ కల్చర్. ద ఫ్యూచర్ ఆఫ్ కల్చర్ థీమ్ గుర్తుంచుకోండి. ద ఫ్యూచర్ ఆఫ్ కల్చర్ అనే థీమ్ ఆధారంగా ఇది జరగబోతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎగ్జాక్ట్ డేట్ అనేది అనౌన్స్ చేయలేదు. సో రానున్న రోజుల్లో అని చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో ఎప్పుడు ఈ ఫోరం, ఈ సిటీస్ కల్చర్ ఫోరం ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి సదస్సు జరిగినా కూడా అరవింద్ కేజ్రీవాల్ గారు ఈ సభా వేదికగా
ప్రసంగించడం జరుగుతుంది. సో ఢిల్లీ సిటీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇటీవల ఢిల్లీ తరచూ వాయు కాలుష్య సంబంధిత సమస్యల గురించి కానివ్వండి తరచూ వార్తలు నిలుస్తుంది, అదొకటి ఇంపార్టెంట్. అండ్ ఈరోజు హెచ్ఎస్ఎన్ కోడ్ వార్తలు నిలిచింది. హెచ్ఎస్ఎన్ కోడ్ అంటున్నాను. హెచ్ఎస్ఎన్ అంటే ఏంటంటే ఫుల్ ఫామ్ అబ్రివేషన్ గుర్తుంచుకోండి. హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నామెన్క్లేచర్. సో నామెన్క్లేచర్ అంటే ఒక నెంబర్, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నామెన్క్లేచర్ ఒక యూనిక్ నెంబర్ అన్నట్టు. సో 6 సంఖ్యలు ఉండే ఒక నంబర్ అన్నట్టు. సో ప్రతి ఒక్క భారతదేశంలో ప్రతి ఒక్క వ్యవస్థ ముఖ్యంగా పరిశ్రమలకు సంబంధించి ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ప్రస్తుతం ఎవరు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కీలక ఉత్తర్వులను జారీ చేశారు. భారతదేశంలో 5 కోట్ల పైచిలుకు టర్నోవర్ ఉండే వ్యవస్థలు ఏవైతే ఉంటాయో, సంస్థలు ఏవైతే ఉంటాయో, పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వారందరూ కూడా ఇక మీదట ఖచ్చితంగా హెచ్ఎస్ఎన్ నెంబర్ని మెయింటైన్ చేయాలి. వారి యొక్క ఉత్పత్తులు ఆ ఫ్యాక్టరీ అవుట్లెట్ నుండి బయటికి రాగానే ఏ ప్రాంతానికి వెళ్ళాలని కూడా జిఎస్టీ నంబర్ లాగానే హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. హెచ్ఎస్ఎన్ నెంబర్ అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ని బట్టి ఉంటుంది, ఒక యూనిక్ నెంబర్ అన్నట్టు. సో అలా ఆ కంపెనీకి సంబంధించిన హెచ్ఎస్ఎన్ నెంబర్ని మ్యాండేటరీ చేస్తూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఎగ్జాంపుల్ చూడండి, భారతదేశంలో ఒక్కొక్క సంస్థకి ఒక్కొక్క జిఎస్టీ నెంబర్ ఉంటుంది. అలాగే హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది ఒక్కొక్క ప్రోడక్ట్ బేస్డ్గా ఇస్తారు అన్నట్టు. 6 సంఖ్యలు ఉంటాయి అందులో. సో 6 సంఖ్యల హెచ్ఎస్ఎన్ కోడ్ని ఇండస్ట్రీకి సంబంధించి మ్యాండేటరీ చేస్తూ కీలక ఉత్తర్వులు ఈరోజు వార్తలు ఇచ్చి ఇలాంటి చాలా అంశాలు ఇటీవల డిజిటలైజ్ అంశాల్లో భాగంగా ఎగ్జాంపుల్ యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిటీ నెంబర్, యూనిక్ ల్యాండ్ పార్సల్ యూఎల్ పిన్ అంటారు. యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిటీ నెంబర్ని కూడా భారత ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. మొదటి విడతగా 10 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. ల్యాండ్ పార్సల్ ఐడెంటిటీ నెంబర్ అంటున్నాను. భారతదేశంలోని ఈ భూములు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా ప్లాట్స్ కానివ్వండి భూముల వ్యవస్థ సంబంధించి చాలా వరకు కూడా వివాదాలు అనేవి ఉన్నాయి. అలాంటి వివాదాలని అంతం చేయాలి. సో వీటికి అన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని భారత ప్రభుత్వం భూమికి కూడా ఒక యూనిక్ నెంబర్ని కేటాయించబోతోంది. ఎగ్జాంపుల్ నా ఆధ్వర్యంలో ఒక భూమి ఉందనుకోండి, ఆ భూమికి ఒక యూనిక్ నెంబర్ భారత ప్రభుత్వం కేటాయిస్తున్నట్టు. ఆటోమేటిక్గా ఈ నెంబర్ కొట్టగానే డిజిటలైజ్ చేస్తారు కదా. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో కూడా రికార్డులు ఏవైతే ఉంటాయో భూ సంబంధిత రికార్డులన్నీ కూడా డిజిటలైజ్ చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఎగ్జాంపుల్ తెలంగాణకు సంబంధించి ధరణి పోర్టల్ అనుకోండి. అలా భారతదేశంలోని ప్రతి భూమికి కూడా ఒక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ని కల్పించే కార్యక్రమమే యూఎల్ పిన్. చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతం డిజిటలైజ్డ్ అంశాల్లో భాగంగా భారతదేశంలో డిజిటలీకరణలో భాగంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా యూనిక్ నెంబర్ కేటాయించడం జరుగుతుంది. యూఎల్ పిన్ కూడా ఒకటి యాడ్ చేసుకోండి. యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిటీ నెంబర్ భారతదేశంలోని భూములన్నిటికీ కూడా 14 నంబర్లు ఉండే ఒక సంఖ్యను ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఆస్తి తగాదాల విషయంలో కానివ్వండి చాలా వరకు చూడండి చాలా ప్రాంతాల్లో కూడా భూమి అనేది అక్రమంగా కబ్జా చేస్తున్న వారు ఉన్నారు. భూమి సంబంధిత నేరాలు జరుగుతున్నాయి. వాటిని విచారించే సమయంలో ఒక వ్యక్తి చేతిలో పట్టా ఉంటుంది, ఇంకొక వ్యక్తి చేతిలో నకిలీ పట్టా ఉంటుంది, నకిలీ పట్టాలు కూడా ఉన్నాయి. సో ఈ నెంబర్ వస్తే ఏంటంటే ఇలాంటి సమస్యలన్నిటి కూడా పరిష్కారం వెతుకోవచ్చు అని చెప్పేసి భారత ప్రభుత్వం యూఎల్ పిన్ ని కూడా ప్రారంభించింది. హెచ్ఎస్ఎన్ కోడ్, యూఎల్ పిన్ ఈ రెండు కూడా ఇంపార్టెంట్. హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది పరిశ్రమలకు సంబంధించింది. దాదాపు 5 కోట్ల టర్నోవర్ ఉండే పరిశ్రమలన్నీ కూడా హెచ్ఎస్ఎన్ ని మ్యాండేట్ చేయాలి. వాళ్ళ కంపెనీ నుండి వాళ్ళ ఫ్యాక్టరీ నుండి ఒక వస్తువు బయటికి వస్తుందంటే ఖచ్చితంగా హెచ్ఎస్ఎన్ కోడ్ జిఎస్టీ లాగానే ఉండాల్సిందే అని చెప్పేసి మ్యాండేటరీ చేస్తూ ఒక కీలక అంశంతో వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ బైజూస్ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద టేక్ ఓవర్తో ఈరోజు వార్తలు ఇచ్చింది. టేక్ ఓవర్ అంటే ఏంటంటే బైజూస్ సంస్థ ఇటీవల ఆకాష్ డివిజన్, ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్, సో ఆకాష్ గ్రూప్ అంట. ముఖ్యంగా ఆకాష్ అంటే మెడికల్కి సంబంధించి కానివ్వండి, ఐఐటి, జేఈఈ ప్రవేశ పరీక్షలు ఉంటాయి కదా +2 తర్వాత. సో +2కి సంబంధించి ఎంసెట్ లాంటివి ఇలాంటి కోచింగ్ ఇచ్చే ప్రముఖ సంస్థ. సో +2కి సంబంధించి అలా విద్యా వ్యవస్థలో ఆకాష్ అనేది ఇప్పటికి ఒక బ్రాండ్. అలాంటి ఆకాష్ గ్రూప్ మొత్తం ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ మొత్తాన్ని కూడా కొనుక్కొని లేదా టేక్ ఓవర్ చేసుకొని ఈరోజు బైజూస్ ద లెర్నింగ్ యాప్, యాక్చువల్గా బైజూస్ సంబంధించి లెర్నింగ్ యాప్స్ మనం చూస్తూ ఉంటాం. ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంబంధించి తరచూ బైజూస్ నుండి రకరకాల కోచింగ్స్ వస్తాయి. సో బైజూస్ గ్రూప్ వారు ఈరోజు ఆకాష్ గ్రూప్ మొత్తాన్ని కూడా టేక్ ఓవర్ చేస్తూ వార్తలు ఇచ్చింది. ఎంత మొత్తం కొనుగోలు చేయడం జరిగిందంటే $100 కోట్ల.
సో $100 కోట్లు లేకపోతే 7,300 కోట్ల రూపాయలు అనుకోండి. సో 7,300 కోట్ల రూపాయలతో ఆకాష్ గ్రూప్ని ఎవరు మర్జ్ చేసుకోవడం జరిగింది? వారికి బైజూస్ సంబంధించి. ఇంకోటి గుర్తుంచుకోండి, ఆకాష్ అనేది ఇకపైన బైజూస్గా మాత్రం పరిగణించబడదు. స్వతంత్రంగా ఆకాష్ పేరుతో మాత్రమే మనం చూస్తాం. సో బైజూస్లో అంతర్లీనంగా పనిచేస్తుంది బైజూస్ వారి సంస్థనే ఇకపైన ఆకాష్. కాకపోతే ఆకాష్ పేరుకు ఒక బ్రాండ్ ఉంది కాబట్టి ఆకాష్ పేరుతోనే ప్రజల్లో చెలామణిలో ఉంటుంది. కానీ దీని యొక్క యాజమాన్యం అంతవరకు వస్తుంది బైజూస్ అన్నట్టు. అలా ఆకాష్ గ్రూప్ మొత్తాన్ని కూడా కొనుగోలు చేసి ఈరోజు టేక్ఓవర్ చేసి వార్తలు ఇచ్చిన సంస్థ బైజూస్. 7,300 కోట్లు. ప్రపంచంలో ఒక విద్యా వ్యవస్థ విషయానికి వస్తే ఇంత పెద్ద టేక్ ఓవర్ ఎప్పుడు కూడా జరగలేదు. దీని ద్వారా బైజూస్ యొక్క ఆస్తి విలువ ప్రస్తుతం ఎంత అంటే 82,500 కోట్ల రూపాయలు. చూడండి, 82,000 కోట్ల రూపాయల ఒక విద్యా సంస్థగా లేదా విద్యకి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్గా బైజూస్ ఆవిర్భవించింది. సో బైజూస్ టుక్ ఓవర్ ఆకాష్ గ్రూప్ అనే ఒక ప్రముఖ అంశం ఈరోజు అన్ని వార్తాపత్రికలు కూడా ప్రముఖంగా కనిపించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ. సో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ అంటున్న ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ ఎల్జీ ఈరోజు వార్తలో నిలిచింది. సో ఎల్జీ సంస్థ ప్రపంచంలోని చాలా దేశాల్లో కూడా ఎల్జీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి విపరీత ఆదరణ ఉంది. చాలా దేశాల్లోని ప్రజలు ఎల్జీ ఐటమ్స్ని చాలా వరకు నమ్ముతారు, విశ్వసిస్తారు. అలాంటి ప్రముఖ సంస్థ, ప్రముఖ బ్రాండ్ ఎల్జీ తీసుకున్న కీలక నిర్ణయం ఈరోజు వార్తలో నిలిచింది. ఆ నిర్ణయం ఏంటంటే ఇక మీదట ఎల్జీకి సంబంధించి మొబైల్ వ్యాపారాన్ని మూసేస్తున్నారంట. సో మొబైల్ వ్యాపారానికి ముగింపు పలుకుతూ ఈరోజు వార్తలు నిలిచిన ప్రముఖ సంస్థగా ఎల్జీ మనం చూస్తున్నాం. సో మొబైల్ వ్యాపారానికి ముగింపు అంటున్నాను. ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రముఖ అంశంతో ప్రముఖ సంస్థ వార్తలు నిలిచింది అనుకోండి, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలోని చాలా దేశాల్లో గుర్తింపు ఉన్న ఒక ప్రముఖ సంస్థ వార్తలు నిలిస్తే ఆ సంస్థకి సంబంధించిన కొన్ని బేసిక్ పాయింట్స్ చూడండి. ఎందుకంటే పోటీ పరీక్షల్లో వీటికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నారు. ఎల్జీ సంస్థ ఏ దేశానికి చెందింది? సౌత్ కొరియా, దక్షిణ కొరియా అంటాం. సో కొరియా రిపబ్లిక్ అన్నా కూడా ఒకటే. సో దక్షిణ కొరియా క్యాపిటల్ ఏంటి? సియోల్. సియోల్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ, అంటే ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ. ఎల్జీ ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే 1995 సంవత్సరం. అంతకు ముందు 2 వేరు సంస్థలు ఉండేవి. ఆ 2 వేరు సంస్థలు కూడా ప్రముఖ సంస్థలే. ఒకటి లక్కీ అండ్ సెకండ్ వచ్చేసి గోల్డ్ స్టార్. లక్కీ అండ్ గోల్డ్ స్టార్ అనే 2 ప్రముఖ సంస్థలు మర్జర్ ద్వారా ఒకే ఒక ప్రముఖ సంస్థ ఎల్జీగా ఏర్పడింది, ప్రపంచానికి పరిచయమైంది. సో ఇప్పటికీ ప్రపంచంలోని చాలా దేశాల్లో ఎల్జీ ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో ప్రజలు చాలా విశ్వాసాన్ని చూపిస్తారు. మనం ఇంట్లో వాడే టీవీలు కానివ్వండి, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు అండ్ మనం వాడే పర్సనల్ మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో వీటి విషయంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆదరణ ఉంది. సో ఈ రోజు వీరు తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? మొబైల్ వ్యాపారాన్ని మూసివేస్తున్నారంట. ఎందుకు అంటే ఇంతటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఇటీవల ఎల్జీ మొబైల్ ఫోన్లకు ఆదరణ చాలా వరకు తగ్గింది. మనం చూడండి, చాలా వరకు కూడా ఎల్జీ టీవీలు కొనే వాళ్ళు ఉన్నారు, ఫ్రిడ్జ్లు కొనే వాళ్ళు ఉన్నారు, వాషింగ్ మిషన్లు తీసుకునే వారు ఉన్నారు. కానీ మొబైల్ ఫోన్ తీసుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆటోమేటిక్గా ఒక వస్తువుకు ఆదరణ, డిమాండ్ తగ్గింది అంటే ఆ సంస్థ నష్టాల బారిన పడుతుంది అన్నట్టు. సో అలా ఇటీవల మొబైల్ వ్యాపారం విషయంలో ఎల్జీ సంస్థ ఎదుర్కొంటున్న నష్టాలకు ముగింపు పలకాలి అనే ఒక నిర్ణయం ఎట్ ద సేమ్ టైం. సో ఎల్జీకి సంబంధించి మిగతా ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి కదా, సో ఎగ్జాంపుల్ టీవీలు, వాషింగ్ మిషన్లు మరియు ఫ్రిడ్జ్లు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే పరికరాలపై కానివ్వండి, రోబోటిక్స్ పైన ఎక్కువగా కేంద్రీకృతం చేయాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, మా వ్యాపారాన్ని ఈ విషయాల్లో విస్తృతం చేయాలని చెప్పేసి నష్టాల బారిన పడిన మొబైల్ వ్యాపారాన్ని ముగింపు చేసేస్తున్నారు. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ఇప్పటికే మ్యానుఫ్యాక్చర్డ్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పటి వరకు తయారైన మొబైల్ ఫోన్స్ ఉంటాయి కదా, వాటిని మాత్రం జూలై మాసం, సో జూలై చివరి వారం వరకు సేల్ చేస్తారంట. సో అవుట్లెట్స్ ద్వారా ఏవైతే ఉంటాయో ఇప్పటికీ యాజ్ ఆన్ టుడే ఏవైతే తయారు చేయబడిన మొబైల్ ఫోన్స్ ఉన్నాయో వాటిని మాత్రం వినియోగదారులకు విక్రయిస్తారు. అండ్ ఇక్కడ ఇంకొక అంశం, ఎప్పుడైనా ఒక వినియోగదారుడు ఒక ఎలక్ట్రానిక్ ఐటెం కొనుగోలు చేసినప్పుడు అందులో ఆలోచించాల్సిన మొట్టమొదటి అంశం ఏంటి? సర్వీసింగ్. దానికి సంబంధించి ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం కోసం సర్వీసింగ్ సెంటర్కి వెళ్తాడు. ఈ సర్వీసింగ్ సెంటర్ విషయంలో ఎల్జీ సంస్థ ఈరోజు ఒక కీలక ప్రకటన చేసింది. అదేంటంటే మొబైల్ ఫోన్ ని వాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎల్జీ మొబైల్
మొబైల్ ఫోన్ లేదా ఎల్జీ హ్యాండ్సెట్స్ ని వాడుతున్న వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారు ఎలాంటి ఆందోళనలు కూడా చెందకండి. ఎందుకంటే మా యొక్క సర్వీసింగ్ మొబైల్ ఫోన్ సర్వీసింగ్ సెంటర్స్ మాత్రం పనిచేస్తాయి. నెక్స్ట్ 2 to 3 years అయినా కూడా మా సర్వీసింగ్ సెంటర్ విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పేసి మరొక విషయంతో వార్తలు ఇచ్చింది. సో ఎలా అడుగుతారు పోటీ పరీక్షల్లో అంటే, ఇటీవల ఏ ప్రముఖ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ లేదా ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ మొబైల్ ఫోన్ మార్కెట్ కి లేదా మొబైల్ వ్యాపారానికి ముగింపు పలుకుతూ వార్తలు నిలిచింది. ఇక మీదట ఆ సంస్థ నుండి మొబైల్ ఫోన్లను విక్రయించమని చెప్పేసి వార్తలు నిలిచింది. అంటే ఎల్జీ, గుర్తుంచుకోండి, సౌత్ కొరియా సియోల్ కేంద్రంగా పనిచేస్తుంది. సో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాలు. సో రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వార్తలు నిలిచింది. సో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్. సో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రారంభమైన ఒక ప్రత్యేక కార్యక్రమం స్వచ్ఛత హీరో అనే ఒక కార్యక్రమం. సో ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని ఏ మున్సిపల్ కార్పొరేషన్ వారు స్వచ్ఛతా హీరో అనే ఒక కార్యక్రమాన్ని, ఒక అవగాహన కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు అంటే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ లేదంటే రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్. సో స్వచ్ఛతా హీరో అంటే ఏంటంటే ప్లాస్టిక్ వేస్ట్ ఏదైతే ఉంటుందో, ఇటీవల చూడండి ప్లాస్టిక్ వేస్ట్ అనేది చాలా సమస్యాత్మకంగా మారుతుంది. ప్రపంచానికి, పర్యావరణానికి మిగులుస్తున్న ఒక గొప్ప సమస్యగా ప్లాస్టిక్ని మనం అభివర్ణించవచ్చు. సో ప్లాస్టిక్ అనేది ఎక్కడ ఉన్నా కూడా అది చాలా సమస్యతో కూడుకొని ఉంది. అందుకే చూడండి ఇటీవల కళ్యాణ్ డాంబోలి మున్సిపల్ కార్పొరేషన్ వారు ప్లాస్టిక్ లావో ఖానా కావో అని చెప్పేసి పోలీబాజీ టోకెన్ తీసుకొచ్చారు. అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్లాస్టిక్ చెత్త సేకరణ విషయంలో చాలా విషయాలతో, ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ లావో మాస్క్ పావో అనే ఒక కార్యక్రమాన్ని కానివ్వండి. సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సో ప్లాస్టిక్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, ఫుడ్ టోకెన్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఇలా ప్రజలందరినీ కూడా, పౌరులందరినీ కూడా ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో బాధ్యుల్ని చేస్తూ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి ఏర్పడే సమస్యల విషయంలో అవగాహన కల్పిస్తున్నాయి. అలాంటి ఒక కార్యక్రమమే స్వచ్ఛతా హీరో అనేది. ప్లాస్టిక్ వేస్ట్ మరియు ప్లాస్టిక్ వేస్ట్ వల్ల ప్రపంచానికి లేదా పర్యావరణానికి కలిగే సమస్యలు ఏంటని చెప్పేసి ప్రజల్లోకి తీసుకువచ్చే ఒక అవగాహన కార్యక్రమంతో వార్తలు నిలిచింది రాజమండ్రి. అండ్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఒక సంస్థ శ్రీ సర్వరాయ షుగర్స్ లిమిటెడ్. శ్రీ సర్వరాయ షుగర్స్ లిమిటెడ్ అంటే ఏంటంటే కోకో కోలా సంస్థకి సంబంధించి భారతదేశంలో పనిచేస్తున్న ఒక ఆర్మ్, అంటే ఒక విభాగం అన్నట్టు. సో శ్రీ సర్వరాయ షుగర్స్ లిమిటెడ్ మరియు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వారు సంయుక్తంగా ఇటీవల ప్రారంభించిన స్వచ్ఛతా హీరో కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి? ప్లాస్టిక్ వ్యర్థాలు, ప్లాస్టిక్ వేస్ట్ వల్ల కలిగే దుష్పరిణామాలు లేదా సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రతి పౌరుని కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో బాధ్యుల్ని చేయడం. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ ఎస్ రామన్. సో రామన్ అనే పేరు గుర్తుంచుకోండి. రామన్ గారు ప్రస్తుతం ఏ పదవిని నిర్వర్తిస్తున్నారు అంటే సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్. సో నేషనల్ ఈ గవర్నెన్స్, ఈ పరిపాలనకు సంబంధించి నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రస్తుత సిఇఓగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్ రామన్ యాక్చువల్గా 1991 క్యాడర్ IAAS అధికారి. సో ఇండియన్ ఆడిటింగ్ అధికారి అంటాం కదా, సో సివిల్స్ లో ఒకటి. సో IAAS అధికారి ఎస్ రామన్ గారిని ఈరోజు సో సిడ్బీ బ్యాంక్కి, సిడ్బీ అంటాం కదా, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిడ్బీ బ్యాంక్ తరచూ వార్త నిలుస్తుంది, ముఖ్యంగా పిఎం స్వనిధి ప్రోగ్రామ్ విషయంలో. సో పిఎం స్వనిధి ఎలా అమలవుతుంది? సిడ్బీ వారి ఆధ్వర్యంలో అమలుతుంది. సో సిడ్బీ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ లక్నో, యూపీ. సో యూపీ రాష్ట్రంలోని లక్నో కేంద్రంగా పనిచేస్తున్న సిడ్బీ బ్యాంక్ నూతన మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులైన వ్యక్తి ఎస్ రామన్. సో ఎస్ రామన్ గారు ప్రస్తుతం ఏ పదవిలో ఉన్నారు? సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్
నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్. సో ఆ పదవిలో ఉన్న ఒక వ్యక్తి ఈరోజు ఒక అద్భుత బ్యాంకు, భారతదేశంలో స్మాల్ ఇండస్ట్రీస్ అంటున్నాను, చిన్న పరిశ్రమలకు సంబంధించి అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడిన ఒక బ్యాంక్, లక్నో కేంద్రం, యూపీ రాష్ట్రంలో లక్నో కేంద్రంగా ఏర్పాటు చేయబడిన ఒక బ్యాంకు 1991 నుండి సేవలు ప్రారంభమయ్యాయి. ఆ బ్యాంకుకి ఈరోజు నూతన మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓగా విధులు నిర్వర్తించబోతున్నారు. సో ఎస్ రామన్ పేరు గుర్తుంచుకోండి. IAAS అధికారి, సివిల్స్ లో చాలా పోస్టులు ఉంటాయి కదా. సో ఆడిటింగ్ అండ్ అకౌంటింగ్ అంటాం, ఇండియన్ ఆడిటింగ్ అండ్ అకౌంటింగ్ సర్వీసెస్ అంటాం. సో అలాంటి ఒక అధికారి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక వ్యక్తి, ఒక మహిళ, కొసోవో. సో కొసోవో దేశానికి నూతన అధ్యక్షురాలు, నూతన ప్రెసిడెంట్ గా వార్తలు ఇచ్చారు. తన పేరు గుర్తుంచుకోండి, జోసా ఒస్మానీ సాడ్రియు. సో పేరు గుర్తుంచుకోండి, జోసా, వి సైలెంట్, జోసా ఒస్మానీ సడ్రియు అనే ఒక మహిళ. యాక్చువల్గా 38 ఇయర్స్ ఆఫ్ ఏజ్, చాలా యంగ్ ఏజ్. ఇప్పటి వరకు కొసోవో దేశంలో అతి చిన్న వయసులో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన ఒక మహిళ అనుకోవచ్చు. సో నూతన ప్రెసిడెంట్ గా ఇటీవల పార్లమెంట్ చే ఎన్నుకోబడిన మహిళ పేరు, కొసోవో నూతన అధ్యక్షురాలుగా వార్తలు ఇచ్చిన పర్సన్. సో పేరు గుర్తుంచుకోండి, జోసా ఒస్మానీ సడ్రియు. ఎందుకంటే వార్తలు నిలుస్తున్న అధ్యక్షులు కానివ్వండి, నూతన ప్రధానులు కానివ్వండి, వీరి గురించి పేర్లు మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్, ఇటీవల వియత్నాంకి సంబంధించి దేశాధినేతలు ఇరువురు వార్తలు నిలిచారు, వారి గురించి కానివ్వండి. అండ్ ప్రస్తుతం దేశాధినేతలుగా విధులు నిర్వర్తిస్తున్న పర్సన్ ఎవరైనా మరణించారనుకోండి, వారి గురించి ప్రత్యేకంగా చూడండి. ఎగ్జాంపుల్, ఇటీవల ఆంబ్రోస్ డ్లామిని, ఎస్వాతిని అనే ఒక చిన్న దేశానికి అధ్యక్షులు ప్రస్తుతం మరణించారు కరోనా బారిన పడి. ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటే ప్రస్తుతం దేశాధినేతలు రాజీనామా చేస్తూ వార్తలు నిలిచిన, మరణిస్తూ వార్తలు నిలిచిన, సో నూతనంగా ఈ పదవిని స్వీకరిస్తూ వార్తలు నిలిచినా కూడా వారి గురించి గుర్తుంచుకోండి. దేశాధినేతలు అంటే ఒక దేశానికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, ప్రెసిడెంట్ కానివ్వండి. సో ఈరోజు కొసోవో దేశానికి నూతన అధ్యక్షురాలు ఒక మహిళ, జోసా ఒస్మానీ సడ్రియు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్, సో రాబర్ట్ మొండల్ యాక్చువల్గా నోబెల్ పురస్కార గ్రహీత. సో నోబెల్ పురస్కార గ్రహీత అంటేనే చాలా అద్భుతమైన వ్యక్తి, చాలా ప్రతిభ కలిగిన వ్యక్తి అనుకోవచ్చు. సో నోబెల్ పురస్కార గ్రహీత యాక్చువల్గా ఎకనామిక్ సైన్సెస్ సంబంధించిన వ్యక్తి, ఎకనామిక్స్ ప్రముఖ ఆర్థికవేత్త. తనకున్న బిరుదు ఏంటంటే ఫాదర్ ఆఫ్ యూరో అంటారు, ఫాదర్ ఆఫ్ యూరో. సో ఫాదర్ ఆఫ్ యూరో బిరుదాంకితుడైన రాబర్ట్ మొండల్, ఇటలీ దేశానికి సంబంధించిన వ్యక్తి. ఇటలీ ఈరోజు తుది శ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇటీవల నోబెల్ పురస్కార గ్రహీతలు ఇద్దరు గురించి చూసాం మనం. ఎగ్జాంపుల్, ఇసాము అకాసాకి. ఇక ఇసాము అకాసాకి ఏంటి, జపాన్ కి సంబంధించి ఫిజిక్స్ నోబెల్ లారియట్, బ్లూ ఎల్ఈడిని సృష్టించిన వారని చెప్పాను. అండ్ ఈరోజు రాబర్ట్ మొండల్, తను నోబెల్ పురస్కార గ్రహీత, ఎకనామీకి సంబంధించి, ఎకనామీలో కూడా నోబెల్ పురస్కారం ఇస్తారు కదా. సో ప్రముఖ ఎకనామిస్ట్, ఫాదర్ ఆఫ్ యూరో బిరుదాంకితుడైన రాబర్ట్ మొండల్ ఈరోజు తుది శ్వాస విరుస్తూ ఇటీవల కాలంలో చాలా అనారోగ్య సమస్యల బారిన పడ్డాడు. ఏజ్ రీత్యా అంటే ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ సమస్యల బారిన పడి మరణిస్తూ వార్తలు ఇచ్చారు. నేరుగా గుర్తుంచుకోండి, ఎందుకంటే నోబెల్ పురస్కార గ్రహీతలు మరణిస్తే వారి గురించి ఖచ్చితంగా ఎగ్జామ్లో వార్తల వ్యక్తుల కింద ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్, సో తరుణ్ బజాజ్ ఈరోజు వార్తలు నిలిచిన నెక్స్ట్ పర్సన్ తరుణ్ బజాజ్ గారు. సో తరుణ్ బజాజ్ గారు సీనియర్ ఐఏఎస్ అధికారి. సో సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లేదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. సెక్రటరీ ఎవరైనా గుర్తుంచుకోండి, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి పదోన్నతి సాధించారనుకోండి, ఒక రాష్ట్రం విషయంలో వస్తే సిఎస్ అత్యున్నత పదవి అనుకోవచ్చు, లేదంటే కేంద్రంలో అయితే ఒక్కొక్క మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా, ఒక్కొక్క మంత్రిత్వ శాఖకి సంబంధించి కార్యదర్శులుగా నియమితులు అవుతారు. చాలా ఇంపార్టెంట్, సెంట్రల్ సర్వీసెస్ అంటాం. సో అలా ప్రస్తుతం ఆర్థిక శాఖ, సో ముఖ్యంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న తరుణ్ బజాజ్ గారు ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి, సో సెంట్రల్ రెవెన్యూ డిపార్ట్మెంట్, రెవెన్యూ శాఖ, ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పరిధిలో ఉంటుంది. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ కి నూతన కార్యదర్శిగా విధులకు నియమితులై వార్తలు నిలిచారు. సెంట్రల్ క్యాబినెట్స్ అపాయింట్మెంట్ కమిటీ. సో క్యాబినెట్ అపాయింట్మెంట్ కమిటీ అంటాం, అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి నియామక ప్రక్రియ చేపట్టాలన్నా కూడా ఈ కమిటీ వారే నిర్ణయం తీసుకుంటారు. సో క్యాబినెట్ అపాయింట్మెంట్ కమిటీ అన్న సెంట్రల్ క్యాబినెట్ అపాయింట్మెంట్ కమిటీ అన్న ఒకటే. సో సెంట్రల్ క్యాబినెట్ అపాయింట్మెంట్ కమిటీ ప్రస్తుతం సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ అయిన తరుణ్ బజాజ్ గారిని
సో నూతనంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సెక్రటరీగా నియమిస్తూ తీసుకున్న కీలక నిర్ణయం ఈరోజు వార్తల్లో నిలిచింది. అండ్ ప్రస్తుతం ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ పోస్ట్ అనేది ఖాళీగా ఉంది కదా, అందులో అజయ్ సేత్ గారు నియమితులవడం జరిగింది. అజయ్ సేత్. సో ఇతను మాత్రం ఇంపార్టెంట్. యాక్చువల్లీ సీనియర్ ఐఏఎస్ అధికారి అండ్ ఎకానమీకి సంబంధించి కూడా చాలా వరకు కూడా వార్తలు నిలుస్తున్నారు. సో తరుణ్ బజాజ్ అండ్ అజయ్ సేత్ ఏమో తన స్థానంలో నియమితులై వార్తలు నిలిచారు. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి నూతన సెక్రటరీగా. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.